నమస్తే, మీరు చూస్తున్న యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. తెలంగాణలో బోనాలకు బతుకమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇది తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. తెలంగాణ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని చెప్పేటువంటి గొప్ప పండుగలు అవి. కాబట్టి తెలంగాణలో బోనాలు వచ్చిందంటే తెలంగాణలో పండుగలు ప్రారంభమైనట్టే. ఆషాఢం వచ్చిందంటే అక్కా చెల్లెళ్లకు ఎక్కడలేని ఆనందకరమైనటువంటి ఒక గొప్ప పండుగ, జానపద ఆధ్యాత్మికమైనటువంటి పండుగ బోనాలు. ప్రతిసారి ఆషాఢంలో ఈ బోనాల పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బోనాల పండుగ హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరుగుతుంది. పల్లెల్లోనూ బాగా జరుగుతాయి, కానీ హైదరాబాద్లో జరిగేటువంటి బోనాలకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. హైదరాబాద్లో జరిగేటువంటి బోనాలు ఏవైతే ఉన్నాయో ఆషాఢ మాసంలోనే జరుగుతాయి. ఆ ఆషాఢ మాసంలో కూడా ఆషాఢం మొదట్లో గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం ఎక్కించిన తరువాతే నెక్స్ట్ బోనాల సందడి షురు అవుతుంది. జగదాంబిక అమ్మవారికి బోనం ప్రారంభం కాకపోతే బోనాల సందడే ఉండదు తెలంగాణలో. జగదాంబికకు మొట్టమొదటిసారిగా బోనం ఎక్కించిన తరువాత గోల్కొండలో అక్కడి నుంచి పండుగ వాతావరణం అనేది హైదరాబాద్ నగరం అంతటా సందడి మొదలు కనిపిస్తుంది. అసలు ఈ బోనం అంటే ఏంటి? ఈ బోనం అనేది ఎందుకు వచ్చింది? అసలు ఈ బోనం అనేది అమ్మవారికి సమర్పించేటువంటి భోజనమే బోనం. కాకపోతే అమ్మవారికి మనం భోజనం పెడుతున్నామని అనొద్దు. అమ్మవారికి నైవేద్యంగా అందిస్తున్నటువంటి భోజనం ఏదైతే ఉందో అదే ఒక బోనం. మరి అదే భోజనం అనేది సాదాసీదాగా పెట్టడానికి వీల్లేదు. ఒక కొత్త కుండ తీసుకొని ఆ కుండలో బియ్యం, బెల్లం, పసుపు ఇవన్నీ కలిపి ఒక పరమన్నంగా వంట చేసి ఆ బోనానికి, ఆ కొత్త కుండకు బొట్లు అలంకరించి ఆ వేపరిమ్మలు పెట్టుకొని ఒక ఊరేగింపుగా తరలి వెళ్ళి అమ్మవారికి ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇది బోనం. ఈ బోనం అనే బోనాల పండుగలో ఈ బోనంతో పాటు ఉండే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. పోతురాజు, బోనంతో పాటు పోతురాజు ఉంటుంది. పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు పోతురాజు. అమ్మవారికి నైవేద్యంగా బోనాన్ని తీసుకెళ్లే సమయంలో పోతురాజు తన ఆడపడుచుకు నైవేద్యాన్ని తీసుకెళ్తున్నటువంటి ఆనందంలో నృత్యం చేస్తూ వెళ్తుంటాడు. కాబట్టి పోతురాజు విన్యాసాలు చూపరులకు చాలా ఆకట్టుకుంటాయి. అదేవిధంగా ఘటం ఊరేగింపు. ఘటం ఊరేగింపు అనేది అమ్మవారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ పాత్రనే అమ్మవారిగా భావిస్తారు. కాబట్టి ఈ ఘటం ఊరేగింపు అనేది కూడా బోనాల రోజు కార్యక్రమం సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ రోజు ఏదైతుందో బోనాలు జరిగినటువంటి కార్యక్రమం నెక్స్ట్ రోజు రంగం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ రంగం అనేది ఏంటంటే ఒక మహిళకు అమ్మవారు ఆనమయ్యి పూనక రూపంలో ఆమె ఒక రంగం ఎక్కి భవిష్యవాణ్ణి వివరిస్తుంది. బోనాల కార్యక్రమంలో, బోనాల పండుగలో ఈ 4 చాలా కీలక ఘట్టాలు. అయితే హైదరాబాద్లో మొదటి బోనం జగదాంబిక గోల్కొండ అమ్మవారికి ఎక్కిన తర్వాత వచ్చేటువంటి సండే ఏదైతే ఉందో ఆ సండే కాకుండా నెక్స్ట్ సండే అంటే ఆషాఢంలో 2వ ఆదివారం ఏదైతే ఉందో ఆ ఆదివారం రోజు సికింద్రాబాద్ మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంత సందడిగా ఉంటుందంటే ప్రపంచమంతా కూడా ఆతృతగా చూస్తుంది సికింద్రాబాద్ బోనాలు ఎప్పుడు అని. లష్కర్ బోనాలకు అంత ప్రత్యేకత ఉంది. ఆ లష్కర్ బోనాల్లో ఊరేగింపు ఉంటుంది, బోనాలు తీసుకెళ్ళడం ఉంటుంది, అదేవిధంగా విఐపీల సందడి ఉంటుంది, అదేవిధంగా అక్కడ పెద్ద జాతర ఉంటుంది. తెల్లారి రంగం కార్యక్రమం పడితే అక్కడ ఉన్న జాతరను చూసి అసలు కిక్కిరిసిపోయిన జనాలు కనిపిస్తారు మనకు. తర్వాత 3వ ఆదివారం వచ్చేటప్పటికి మనకు లాల్ దర్వాజాలోని మహంకాళి అమ్మవారికి అక్కడ బోనం కార్యక్రమం ఉంటుంది. అది హైదరాబాద్ బోనాలుగా పిలవడం జరుగుతుంది. సేమ్ ఆ కార్యక్రమం కూడా తెల్లారి మళ్ళీ రంగం ఉంటుంది, ఆ విధంగా జరుగుతుంది. 4వ వారం సిటీ అంతటా ఇంకా మిగతా ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆలయాలన్నింటిలో ఉంటుంది. దీనికి తోడు జగదాంబిక అమ్మవారు, ఎల్లమ్మ తల్లి, తర్వాత పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, కట్టమైసమ్మ, ఇలా బోనాలు అన్ని విధాలుగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇదే ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం ఏదైతే ఉందో ఆ మొదటి మంగళవారం బల్కంపేట అమ్మవారికి బోనాల కార్యక్రమం ఉంటుంది, కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి జాతర కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలను చూడడానికి
గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టణానికి తరలి వచ్చి ఈ కార్యక్రమాలను ఈ పండుగను చాలా సందడిగా చేసుకుంటారు, అట్టహాసంగా చేసుకుంటారు. బంధువులు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బంధువులను పిలిపించుకొని ఒక పెద్ద జాతర లెక్క చేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా మేకలను కానీ కోళ్ళను కానీ కోసి ఒక ఇంట్లో పెద్ద సందడి దావత్, తెలంగాణ అంటేనే దావత్ అనే విధంగా ఆ దావత్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటూ అమ్మవారి పేరిట అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ తెలంగాణ ప్రజలంతా కూడా పండుగను జరుపుకుంటారు. అదే బోనాల కార్యక్రమం. ఇక ఆ బోనాల రోజు కనిపించేటువంటి మైకుల సందడి కానీ, పాటల సందడి కానీ, జానపద గేయాల సందడి కానీ అసలు ఒక్కటిగా అంటే ఒకటి కాదు, ఎన్నో రకాలుగా చెప్పలేని విధంగా ఉంటాయి. కాబట్టి తెలంగాణ అంటేనే బోనాలు, బోనాలు అంటేనే తెలంగాణ. అందుకే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2014లో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత ప్రతిసారి కూడా ప్రభుత్వము ఒక బడ్జెట్ను కేటాయించి ఆ తెలంగాణ ప్రజలు పండుగను ఘనంగా జరుపుకునేలా ప్రోత్సహిస్తుంది. దానిలో భాగంగానే ఈసారి తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము 20 కోట్ల రూపాయలు బోనాల కోసం, బోనాల పండుగ కోసం ప్రకటించింది. ఆ బోనాల పండుగలో చిన్న చిన్న దేవాలయాలు కానీ ఏ దేవాలయాలు ఉన్నా అన్ని దేవాలయాలకు కూడా ప్రోత్సాహకంగా ఒక అమౌంట్ ఇచ్చి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక పోలీసు బందోబస్తును పెట్టి పండుగను చాలా ఘనంగా జరిపేలా అన్ని విధాలుగా ఏర్పాటు చేసింది. అందుకే తెలంగాణలో బోనాలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది, తెలంగాణలో బోనాలకు ఎనలేని గౌరవం ఉంది, తెలంగాణలో బోనాలకు ఎనలేని ఆధ్యాత్మికత కూడా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా బోనాల పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇది ఈరోజు టాపిక్.